నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. సంక్రాంతి సెలవులకు మీ సొంత ఊళ్ళకు వెళుతున్నారా? అయితే చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళండి. కడప జిల్లా బద్వేల్ అర్బన్ పరిధిలో సంక్రాంతి సెలవులకు వారి సొంత గ్రామాలకు వెళుతున్న తరుణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి HN9 టీవీ కడప జిల్లా ఇన్ఛార్జ్ బద్వేల్ అర్బన్ సిఐ యుగంధర్ను వివరణ కోరగా ఈ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా వివరించారు. ఇదే తరుణంలో HN9 టీవీ ఛానల్ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ యుగంధర్, సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఏఎస్ఐ చంద్రనాయక్ చేతుల మీదుగా క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆ విజువల్స్ ఇప్పుడు చూద్దాం. సార్, రేపు 14, 15, 16 జరిగే సంక్రాంతి పండుగకు చాలామంది సిటీలలో కావచ్చు, టౌన్లలో కావచ్చు, అక్కడి నుంచి వాళ్ళ సొంత ఊర్లకు గ్రామాలకు వెళ్తారు ఎక్కువ మంది. ఇలాంటప్పుడు ఇదే అదునుగా చూసుకొని చాలా చోట్ల చోరీలు జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు? బద్వేలు పట్టణ ప్రజలందరికీ కూడా బద్వేలు ఇన్స్పెక్టర్ అయినటువంటి నేను అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మొదటగా ఈ సంక్రాంతి పండుగ దాదాపుగా నాకు తెలిసి 10 రోజులు సెలవులు వస్తాయి. కాబట్టి ప్రజలు ఎవరైనా కూడా ఊర్లకు వెళ్ళేవాళ్ళు, వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళేవాళ్ళు, లేదా బంధువుల ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు దయచేసి మీరు ఊరికి వెళ్తున్నటువంటి విషయాన్ని మా బద్వేలు పట్టణ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మేము తప్పకుండా మీ ఇంటిని రాత్రి వేళల్లో మరియు పగల వేళల్లో గస్తీ నిర్వహించడం జరుగుతుంది. ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ ఎవరైతే ఊర్లకు వెళ్తారో వాళ్ళందరూ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. అంతేకాకుండా మేము మా పోలీసు వాళ్ళతో కూడా ఎక్కడెక్కడ లాక్డ్ హౌసెస్ ఉన్నాయో అవన్నీ కూడా మేము నోట్ చేసుకొని వాటిని మేము పర్యవేక్షిస్తున్నాము. అంతేకాకుండా ఈ గ్రామాలకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ పొగమంచు ఎక్కువగా ఉంది కాబట్టి దయచేసి వెళ్ళేటప్పుడు కొద్దిగా అర్లీ మార్నింగ్స్ కాకుండా తెల్లవారిన తర్వాత 7, 7:30 కొద్ది ఎండ వచ్చిన తర్వాత ప్రయాణాలు చేస్తే మంచిదని నా సలహా. మంచులో కనపడదు ముందు వెళ్ళే వెహికల్స్, కాబట్టి కొద్ది ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా గమనించి ప్రయాణాలు చేయవలసిందిగా కోరుచున్నాము. అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఈ కోళ్ల పందాలు కానీ లేదా ఈ గ్యామ్లింగ్ అటువంటి వాటికి దూరంగా ఉంటూ పండగను ప్రశాంత వాతావరణం జరుపుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇటీవల కాలంలో కొంతమంది యువకులు గంజాయి మత్తుతో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఇలా గంజాయి మత్తులో దొరికిన ఏ వ్యక్తి అయితే కానీ, ఒక యువకులు కావచ్చు ఎవరైనా కానీ, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉంటాయి? నాకు తెలిసి బద్వేలు పట్టణంలో అది తప్పు సమాచారము అటువంటిది ఏం లేదు. కానీ మేము గంజాయి ఎక్కడ దొరికినా కూడా ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకుంటాము. ప్రజలు కూడా ఏదైనా గంజాయి గురించి సమాచారం ఉన్నా కూడా మాకు తెలియజేస్తే వాళ్ళ పేర్లు కూడా మేము నిగూఢంగా ఉంచుతాము. మోరోవర్ అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడున్నా కూడా మేము రైడ్ చేస్తున్నాము. ఇప్పటికీ మేము మార్కెట్ యార్డ్, తర్వాత కృష్ణదేవులం వెనకాల, మరియు NMS కళ్యాణ మండపము అలాంటి కొంచెము మనుషులు తిరగని ప్రదేశాల్లో మేము ఆల్రెడీ మా వాళ్ళను డైలీ డే టైమ్స్లో 3-4 టైమ్స్ తిప్పుతూ ఉన్నాము, రాత్రిపూట తిప్పుతూ ఉన్నాము. అటువంటి జరగకుండా ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో ఉండేటట్టు కూడా చర్యలు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.